హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం హైదరాబాదీ బావర్చీ స్టైల్ బిర్యానీ గ్రేవీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీ గ్రేవీ మనకు పులావ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ గ్రేవీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని పల్లీలు ఎండు కొబ్బరిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎండు కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు కూడా బాగా వేగిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు ఎండు కొబ్బరి చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో అర గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇంత మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ కలూంజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో ఒక పెద్ద బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప సగం పైన ఉడికిన తర్వాత అందులో 7-8 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ బిర్యానీ గ్రేవీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో అరగట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత బిర్యానీ గ్రేవీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ గ్రేవీని పులావ్ బిర్యానీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ బావర్చీ స్టైల్ బిర్యానీ గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.